పెట్టే టార్చర్ భరించలేక తండ్రి ఆత్మహత్య. బాగా ఇదేదో మనకు కనెక్ట్ అవుతున్నట్టు. టీ ఏమి నిల్చుకున్నావు? ఆనాక తీసుకోపోదులే, తాగినాక తీసుకోపో. ఏం వాసన చూసి ఇచ్చేయాలనా? అది కాదయ్యా. ఏంది? ఎంత కష్టం వచ్చినదయ్యా నీకు. అడవిలో సింహంలా ఉండేటోడివి, బోన్లో పందికొక్కులా అయిపోయినావు. మీ అబ్బాయి గురించి తలుచుకుంటే బాధ తన్నుకొచ్చేస్తుందయ్యా. బాధ లేదు గీత లేదు నీకు. నేనే కాదయ్యా, ఇది నా కాడి నుంచి మా ఇంటాయన కూడా తినడం మానేసి చాలా బాధపడుతున్నాడయ్యా. నీ మొగిలికి కూడా చెప్పినావా? చెప్పాలని చెప్పలేదయ్యా, గుళ్ళో పూజారి స్వామికి చెప్తుంటే సాటుగా విన్నాడంటయ్యా. అబ్బా, పూజారయ్యకు యావ చెప్పినావే? కావాలని చెప్పలేదయ్యా, మా వీధిలో ఆడాలతో చెప్తుంటే పూజారి స్వామి విన్నాడంటయ్యా. ఒక్క ఆడిదానికి తెలిస్తే చాలు, మొత్తం దేశమంతా తెలిసిపోతాది. ఒక పని చెయ్యవే, ఫేస్బుక్ లో పెట్టు, నా పీడ వదిలిపోతాది. పని అయ్యా. ఇంకా పో. అయ్యలేదు కొయ్యలేదు. ఏమే ఏమే ఏం కబురు చేసినావు? అమ్మ ఎవరితోనూ మాట్లాడటం లేదయ్యా, నాకేదో భయంగా ఉంది. నువ్వేం భయపడాకు, నేను మాట్లాడించాగా. ఉండు. అమ్మీ అమ్మీ అమ్మీ, నువ్వేం దిగులు పడాకమ్మీ. ఆ పుత్రంగాడు కాకుంటే ఇంకో సత్రంగాని తీసుకొచ్చా. వాడిని 10 మంది డాక్టర్ల దగ్గర కింద మీద పైన కింద మొత్తం టెస్టులు చేసి తీసుకొచ్చా. అమ్మీ, ఏం అట్లా చూస్తాడావు? అయ్యా ఏమైందయ్యా? అమ్మాయికి ఎలా ఉంది? ఏమైందయ్యా? నేను మాడుతున్నాగా. ఏమైంది బావా? అమ్మి లేచినాదిరా. అమ్మి లెక్కితే మొహం ఆనందంగా పెట్టాలి కానీ ఆవదం తాగినలో పెడతామేంటి? అమ్మి కొట్టినాదిరా. కుట్టిందా? ఎవడన్నా నెట్టి నవ్విపోతాడు. అంత చిన్నపిల్ల నేను ఎలా కుట్టిద్ది? ఆ అంబూతులని నేనే కొట్టలేను. ఎట్లా కొడతాదా? ఒక్క తూరి లోపలికి పోయినాపో. ఎట్లా కొడతాదో తెలుసా? గప్పు రాయాలి, గప్పు రాయాలని. నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల మొత్తం ఇల్లంతా అల్లల్లాడిపోతుంది బావా. అలా తింటూ ఉండే బదులు ఏదైనా సాయం చేయొచ్చు కదా. ఇవ్వు, కట్ చేస్తానులే. పెద్దమ్మా, ఏం చూసినావురా? పొద్దున్నే కాకి లెక్క అరుస్తాడావు. చూడు, ఆ ప్రేమ కథా చిత్రం చూడలేక సత్తనం. నొప్పిగా ఉందా బేబీ? చాలా. ఒక నిమిషం. ఎనీ కామెంట్స్? అదేమన్నా క్రికెట్ మ్యాచా? కామెంటరీ చెప్పనీకి. ఒక పుత్రంగాడు ఇంకొక పుత్రంగాడి గీకుంటాడు. ఇంకా చూసేది ఏముంది? జాగ్రత్త బేబీ. ఏం జరుగుతుందా? వాళ్ళిద్దరు కాళ్ళు జాతంటే నాకు కడుపు వస్తాది. కడుపు అంటే నువ్వు అయితే మొక్కికొచ్చినట్టు. మావేడు పొద్దున జోకులు వేస్తున్నాడు. జోగులు కాదురా బాబా, కేకలో. నువ్వు మాట్లాడుతుంటే నాకు మొత్తం చేస్తున్నారా? ఆగరా బాబా చూడే. ఇప్పుడు ఎలా ఉంది బేబీ? బాలేదు రాజా, నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నా మీద ఏదోటి పడుతూనే ఉంది బాబా. అసలు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానే ఏంటో. మొహం మొహం ఎవరి మొహం చూసా బేబీ? దీందా 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 చెప్పు బేబీ. బావా, నువ్వు గాని పొద్దున రూమ్ పక్క వెళ్ళావే ఏంటి? నేనేలా పోతాన్రా? పొద్దున్నే ఆ పత్రంగాతో నాకేం పని? మొన్నటిదాకా మీ ఓడు పూలనే అనుకున్నావు. నిన్నే కదా తెలిసింది పొత్రంగాడని. ఎవడలాంటోడు తెలుసులేదు ఇక్కడ. ఏనా తెలుసు మా అదే ఏంద్ర తెలుసు? చెప్పు, ఎవరి మొహం చూసావు చెప్పు. ఏమిరా కొంపదీసి ఆ వేలు నా వంక చూపించాదా ఏమి? ఆపితే బాగుండు బావ, నీ కొడుకు నేనేం చేస్తాడో చూడాలని. మీ సాగు మీరు చావండి.
దరిద్రపు మొహం వేసుకుని ఆడపడితే అటు తిరుగుతూనే ఉంటావా? వయసు పెరిగింది, బుద్ధి మాత్రం రాలా. నా కోపం పెరిగి నీ గొంతు నీడము చంపేస్తా. బయట నుంచి ఎలా? ఊరుకోదినా, వాడి సంగతి తెలుసు కదా. నన్ను క్షమించండి అమ్మా. ఇదంతా నేను కావాలనే చేశాను. ఒక్కసారి మీ కొడుకు మిమ్మల్ని ఒక్క మాట అన్నందుకే మీరు ఇంతలా బాధపడుతున్నారే. కొన్ని సంవత్సరాల నుంచి మీ ఇంటి ఆడపిల్లని చూస్తేనే పాపం అని నానా మాటలన్నీ మీలో కలుపుకోవట్లేదు. తనెంత బాధపడాలి? మనసా రా. తెలియని వయసులో తల్లిదండ్రులు పోతే కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన మీరు కూడా మగాలికి వంతపాడి తనని వెళ్ళేశారు. మీరు ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక కుటుంబం ఉంది. కుటుంబం ఉండి కూడా ఒంటరిగా ఉన్నానని తను ఏడుస్తుంది. మీకు పాపం అనిపించట్లేదా? తను ఎంత బాధపడుతుందో మీకు అర్థం కావడానికి ఇదంతా చేశాను. నన్ను క్షమించకపోయినా పర్లేదు, తనని శిక్షించడం ఆపండి. తన్ని దూరం చేసుకునేది ప్రేమ లేక కాదయ్యా, ధైర్యం లేక. అవును, ఇంతకీ మానస నీకెలా పరిచయం? నేను మీకు అబద్ధం చెప్పానండి. నేను మీరు అనుకున్నట్లు అది కాదు. మానస నేను ప్రేమించుకున్నాం. మా నాన్న పొరపాటు వల్ల ఇదంతా జరిగింది. అందుకే అబద్ధం ఆడాల్సి వచ్చింది. అమ్మనైనా నన్నే కొట్టడానికి చెయ్యెత్తేడేవాడు. ఈ నిజం తెలిస్తే మీ ఇద్దరిని ఏం చేస్తాడో నాకు భయంగా ఉందయ్యా. ఏయ్, ఎవరన్నా కొంచెం కాఫీ తెచ్చిపెట్టండి. ఏమే, ఏ మొహం అట్లా పెట్టు కూర్చున్నావు? పేదలైతాడాయా? నిన్ను కట్టుకున్న పాపానికి మరి ఎలా ఉండమంటావయ్యా? ఏం నోరు లేచాంది? చాలయ్యా, చాలు. ఇన్నేళ్ళు నేను మూగదానిలాగా ఉండిపోయింది చాలు. నీ మూఢ నమ్మకాలతో మా జీవితాల్ని నాశనం చేస్తావు. వాళ్ళ ఇద్దరి జాతకం చాలా బాగుంది, బాగా కలిసి వస్తుందని పెద్దదాన్ని ఆ తాగుబోతోడికి కట్టబెట్టి తన జీవితంలో నిప్పులు పోసావయ్యా. రెండో అమ్మాయి నీ గారాభం వల్ల ఇప్పుడు మనసు విరిగి చీకట్లో కూర్చుంది. ఏ కొడుకు కన్న తల్లి మీద చెయ్యెత్తడు, కానీ ఇక్కడ కన్న కొడుకే తల్లి మీద చెయ్యెత్తుతుంటే నువ్వు చూస్తూ పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. మరి ఏం చేయమంటావి? తాటి చెట్టంత ఎదిగినాడు, వాడి ధనమంటావా? అంత మన కర్మ. అవునయ్యా, అంత నీ కర్మే. నీ మూఢ నమ్మకాలతో ఆ పసి బిడ్డని ఆ రోజు ఇంటి నుంచి బయటికి ఎంటేశావు. నాకు తెలియక అడుగుతున్నాను, నీ తమ్ముడు చనిపోవడానికి కడుపులో ఉన్న ఆ పసిబిడ్డకి ఏంటయ్యా సంబంధం? ఏంటి సంబంధం? నువ్వు పాపాలు చేస్తుంటే నిన్ను ఆపకుండా ఉండిపోయాను చూడు, అదయ్యా నేను చేసిన పెద్ద పాపం.